ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములగతిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. మీరు నా వైపు ఒక అడుగు వేస్తే నేను మీ వరకు అనేకమైన అడుగులు వేస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటే మరి దేవుడే ముందుగా స్వయంగా ముందు వేయొచ్చు కదా అని అనుకుంటారేమో, కానీ దేవాది దేవుడు ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదనమాట. మంచి చెడు నీ ముందు పెడతాడు. ఏది కావాలో నిర్ణయించుకునేది మనమే అన్నమాట. అలాగే ఆయన ఏదైనా పరలోకము నరకాన్ని, పరిశుద్ధతను వ్యతిరేకతను, నీతిని అవినీతిని ప్రతిదాన్ని మన ముందే పెడతాడు ఆయన. అప్పుడు మనం దానిని ఏది మంచో అది నిర్ణయించుకోవాలి. దాని వైపు నువ్వు తిరగాలి. న్యాయము అన్యాయం అన్నది నీవు మాత్రమే, నీకు జ్ఞానం ఇస్తాడు ఆయన. ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. అంతేకాని బలవంతంగా తన వైపు లాక్కోడనమాట. నువ్వు సాతాను వైపు ఉన్నప్పుడు బలవంతంగా నిన్ను లాక్కోడు. ఆ సాతాను నుండి దేవుడి వైపు నువ్వు అడుగు వేసినట్లయితే పరిగెత్తుకుని వచ్చి, నువ్వు ఇష్టపడినట్లయితే పరిగెత్తుకుని వచ్చి దేవుడు నిన్ను తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రి ఆస్తిని తీసుకొని నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతున్నాను అంటే ఆ తండ్రి నీకు సంతోషం, ఏది సంతోషం అనిపిస్తే అదే చెయ్యి అన్నట్టుగా పంపించేస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు నష్టపోయి తిరిగి నా తండ్రి ఇంటికి నేను చేరుతాను అని, నా తండ్రి నన్ను పనివానిగా పెట్టుకున్నా సరే అని అనుకున్నప్పుడు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి పనివాడిగా కాదు కానీ పరిగెత్తుకొని, అల్లంత దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకొని ఆయనని తీసుకొని వచ్చి ప్రశస్త వస్త్రములు ధరింపచేసి ఉంగరాన్ని తొడిగించి ఆయన ఎంతగానో ఆనందదాయకంగా పెద్ద పండుగ చేస్తాడు. అవును, నీ విషయంలో కూడా ఆయన అంతే. నీవు వ్యతిరేక వైపు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయన వైపు నువ్వు అడుగులేసి పశ్చాత్తాపంతో నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభు అని అడిగినప్పుడు ఆయన వైపు చూసి ఆయన వైపు మరలిస్తే చాలు, పరిగెత్తుకొని వచ్చి ఆయన నిన్ను హత్తుకొని తన వైపు తీసుకెళ్ళి తన ఆశీర్వాదాన్ని అంతటినీ, తన మేలంతటినీ దయచేస్తాడు అన్నమాట. అంతేకాని ఆయన నిన్ను బలవంతంగా లాక్కొని నువ్వు నా వైపే ఉండాలి అని కాదు, కానీ దేవుని ప్రేమను చూపిస్తూ ఆయన నిన్ను తన వైపుకు ఆకర్షించుకుంటాడు. కాబట్టి దేవుడు నీ ముందు, నువ్వు ఒక్క అడుగు నువ్వు ముందు వెయ్యి, నేను నీ కొరకు అనేకమైనటువంటి మేలులు దాచి ఉంచినాను, వాటినన్నిటినీ నీ చేతిలో పెట్టి నేను ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. అందుకే నువ్వు నా తట్టుగా నా వైపు తిరుగు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాను. దేవుడి మాటలు దీవించినందుకు వందనాలు. అలాగే మనం ఆయన తట్టు తిరుగుదాం, మేలు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ఈ సమయంలో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు అంటున్నావు తండ్రి, మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపుకు వస్తాను. మీరు నా వైపు చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన ప్రభా, మేము నీ వైపు తిరిగి తండ్రి, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి ఇంటికి చేరుకున్నాడు ప్రభా, ఈ లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి ప్రభా, ఈ లోకపు ఆలోచనలు విడిచిపెట్టి ప్రభా నీ వైపుకు చేరుకుంటుండగా తండ్రి, అయా మమ్మల్ని మీరు ముందుగా పరిగెత్తుకుని వచ్చి హత్తుకొని తండ్రి మీ సన్నిధిలోకి తీసుకెళ్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. ఎక్కడ కూడా మేము ఎటువంటి విషయంలో దారి తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా మీ సహాయం అందించి మాకు సహాయం చేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, దీర్ఘాయుషు, కాపుదల, సమాధానం, సంతోషము, అయా మంచి పేరుని, ఖ్యాతిని దయచేయండి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి విషయంలోని వారికి నీ కృప అందించి ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.